హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ శివ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరో కొత్త మెయిన్ బోర్డ్ ఐపీఓ గురించి డిస్కస్ చేయడానికి వచ్చినాను అనమాట. ఈ ఐపీఓ వచ్చేసి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే ఐపీఓ అనమాట. ఈ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ అనేది హోమ్ లోన్స్ అనేది మెయిన్గా ఇస్తుంది అనమాట. ముఖ్యంగా మార్టిగేజ్ లోన్స్ కానీ, అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, హోమ్ రెనోవేషన్, కమర్షియల్ ప్రాపర్టీస్ నిర్మాణం కొరకు కానీ, లేదంటే కొనుగోలు కోసం రుణాలు ఇస్తుందన్నమాట. ఈ కంపెనీ యొక్క వచ్చేసి తక్కువ మధ్యస్థాయి ఆదాయం గల కుటుంబాలకు సొంతింటి కల సాకారం చేసుకునేందుకు హోమ్ లోన్ అనేది ఇస్తుందన్నమాట. అలాగే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ కంపెనీ వచ్చేసి తక్కువ మొత్తంలో లోన్ కోసం చూసేవారికి మార్టిగేజ్ రుణాలు అనేది మంజూరు చేస్తూ ఉంటుందన్నమాట ఈ కంపెనీ వచ్చేసి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చేసి 18,885 కోట్లుగా ఉందన్నమాట. వీళ్ళ యొక్క హ్యాపీ కస్టమర్స్ వచ్చేసి 2,46,983 మంది ఉన్నారు. టోటల్ ఎంప్లాయీస్ వచ్చేసి ఈ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లో 3,695 మంది ఎంప్లాయీస్ ఉండడం జరిగింది. వీళ్ళ యొక్క బ్రాంచెస్ వచ్చేసి 471 ప్లస్ ఉన్నాయన్నమాట, అక్రాస్ 20 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ తో కలిపి. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క పర్చేజ్ నాన్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, హోమ్ లోన్, కన్స్ట్రక్షన్ లోన్స్, లోన్ ఫర్ ప్లాట్ పర్చేస్, ఇలాంటి లోన్లు అన్ని వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళ యొక్క విజన్ వచ్చేసి టు ఎనేబుల్ హోమ్ ఓనర్షిప్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అక్రాస్ ది నేషన్. అలాగే వీళ్ళ మిషన్ వచ్చేసి టు ఫోకస్ ఆన్ లో ఇన్కమ్ సెగ్మెంట్స్ టు ప్రొవైడ్ వాల్యుబుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎట్ అఫోర్డబుల్ రేట్స్. ఇక కమింగ్ టు ది మన ఐపీఓ డీటెయిల్స్కి వచ్చినట్లయితే, ఈ ఐపీఓ అనేది వీళ్ళు 3,000 కోట్లకి ఐపీఓగా రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి కాంబినేషన్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ కింద 3.17 crore, అలాగే 1,000 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ గా రావడం జరుగుతుంది అనమాట, అగ్రిగేటింగ్ 2,000 crores. అలాగే ఈ ఐపీఓ గురించి ఇంకా మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, ఐపీఓ డేట్ వచ్చేసి మే 8వ తారీఖు నుంచి మే 10వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్ పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 300 నుంచి 315. ప్లాట్ సైజ్ వచ్చేసి 47. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 3,000 కోట్లు. ఫ్రెష్ ఇష్యూ కింద 1,000 కోట్లు అండ్ ఆఫర్ ఫర్ సేల్ కింద 2,000 కోట్లు. అలాగే వీళ్ళ ఒక బెనిఫిట్ ఏంటంటే, ఈ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి ఎంప్లాయీ డిస్కౌంట్ కింద 23 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇష్యూ టైప్ వచ్చేసి బుక్ బిల్డ్ ఇష్యూ ఐపీఓ. లిస్టింగ్ వచ్చేసి బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక ఐపీఓ వచ్చేసి ఓపెన్ మే 8, క్లోజింగ్ మే 10. బేసిక్ అలాట్మెంట్ వచ్చేసి మే 13వ తారీఖు అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేసు ఈ ఐపీఓ అనేది మనకు అలాట్ అవ్వకపోతే రిఫండ్ వచ్చేసి అమౌంట్ మే 14. ఐపీఓ అలాట్ అయితే షేర్స్ వచ్చేసి మనకి మే 14వ తారీఖు మన డిమాట్ అకౌంట్ లోకి వస్తాయి అనమాట. లిస్టింగ్ వచ్చేసి స్టాక్ మార్కెట్ లోకి ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అనే ఐపీఓ మే 15వ తారీఖు అవుతుంది. ఇంకా హౌసింగ్ ఫైనాన్స్ యొక్క లాట్ సైజ్ చూసుకున్నట్లయితే, రిటైల్ కేటగిరీలో మినిమం 1 లాటు, మాక్సిమం 13 లాట్లు అనేది అప్లై చేసుకోవచ్చు. స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీలో మినిమం 14, స్మాల్ హెచ్ఎన్ఐ కేటగిరీలో మాక్సిమం 68 లాట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. బిగ్ హెచ్ఎన్ఐ కేటగిరీలో మినిమం 68 లాట్లు అనేది అప్లై చేసుకోవడానికి అవసరం ఉంటుంది. అలాగే రిజర్వేషన్ చూసుకున్నట్లయితే కి 50%, రిటైలర్స్ కి 35%, హెచ్ఎన్ఐస్ కి 15% ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 471 బ్రాంచెస్ ఇంక్లూడింగ్ 91 సేల్స్ ఆఫీసెస్ ఉన్నాయన్నమాట. వచ్చేసి 10,900
26 పిన్ కోడ్స్ లో వీళ్ళ యొక్క బ్రాంచెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇలా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మనం అసెట్స్ అనేవి కంటిన్యూస్ గా రైజ్ అవుతూనే ఉన్నాయి. మార్చి 2021లో 13,630 కోట్లు ఉన్నది 2022లో 1 crore పెరిగింది. తర్వాత 23కి 2 crores పెరిగింది. ఇన్ ది స్పాన్ ఆఫ్ 2023 మార్చి నుంచి 2023 డిసెంబర్ 31కి 9 months లో 2,000 కోట్లు పెరగడం జరిగింది. అలాగే వీళ్ళ రెవెన్యూ కూడా చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా కంటిన్యూస్ గా పెరగడం జరుగుతుంది. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ కానీ నెట్వర్క్ కానీ అంతా పెరుగుతూనే ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళ యొక్క బారోవర్స్ కూడా కంటిన్యూస్ గా రైజ్ అవుతున్నాయి. 2021లో 10,000 కోట్లు వీళ్ళ యొక్క బారోవర్స్ ఉంటే అది కంటిన్యూస్ గా ప్రజెంట్ 2023 డిసెంబర్ 31 యాజ్ పర్ ది వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం 13,120 కోట్లు అనేది ఉందన్నమాట. ఎవ్రీ కంపెనీకి కూడా బారోవర్స్ అనేది పెరుగుతూ ఉంటే కొంచెం మైనస్ గా అనేది మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. కానీ హౌసింగ్ ఫైనాన్సెస్ కానీ ఫైనాన్షియల్ సెక్టర్స్ లో ఉన్న కంపెనీస్ కి బారోవర్స్ పెరుగుతుంటే వాళ్ళకి బిజినెస్ అనేది గ్రోత్ అవ్వటం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా వీళ్ళ ఆర్హెచ్పి మనం చూసినట్లయితే ఈ ఐపీఓకి వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ కింద బీసీపీ టాప్కో V5 ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు వాళ్ళ యొక్క షేర్స్ అనేవి ఎగ్జిట్ అవడం జరుగుతుంది, సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఆర్హెచ్పిలో కంపెనీ యొక్క ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది ఉండటం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క డెప్ట్ కి సంబంధించి వీళ్ళ యొక్క బారోవర్స్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి, వీళ్ళ యొక్క లోన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ ఆర్హెచ్పిలో మనం తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది వీళ్ళ కంపెనీకి ఎంత ఉంది ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. వీళ్ళకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేది 2021లో 1,430 కోట్లుగా ఉందన్నమాట. అలాగే అది 2022కి 2,143 కోట్లు, మార్చి 2023కి కొంచెం డిక్రీజ్ అవడం జరిగింది అనమాట. వీళ్ళ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ స్టేట్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ అమౌంట్ అనేది వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ లో ఏ స్టేట్ నుంచి ఎంత వస్తుంది రెమ్యునరేషన్, వీళ్ళకి సేల్స్ కానీ రెవెన్యూ కానీ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. వీళ్ళకి మెయిన్ గా ఉత్తరప్రదేశ్ నుంచి వీళ్ళకి క్యాపిటల్ అనేది ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ లో ఆంధ్ర, తెలంగాణ చూసుకున్నట్లయితే 2021 నుంచి కూడా కంటిన్యూస్ గా రైజ్ అవుతూనే ఉన్నది వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది తెలుగు స్టేట్ నుంచి. వీళ్ళ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చూసుకున్నట్లయితే ఓం ప్రకాష్ భట్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్, షర్మిలా కార్వే ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇలా ఇక్కడ వీళ్ళంతా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అనమాట.
వీళ్ళకి మెయిన్ గా షేర్ హోల్డర్స్ వచ్చేసి బీసీపీ, టాప్కో, ఐసిఐసిఐ బ్యాంక్, వీళ్ళిద్దరే మెయిన్ గా వీళ్ళకి ఉన్న షేర్ హోల్డర్స్ అన్నమాట. వీళ్ళకి లోన్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి చూసుకున్నట్లయితే గ్రోత్ ఫైనాన్షియల్ 2018 నుంచి కూడా ప్రెసెంట్ 2023కి కంటిన్యూస్ గా వీళ్ళ యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అలాగే వీళ్ళు ఫ్యూచర్ థింకింగ్ మీద ఫైనాన్షియల్ ఇయర్ 2026 కూడా వీళ్ళు ఇంకా ఇంక్రీజ్ అవుతామని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సైజ్ ఆఫ్ ది కంపెనీస్ 9 months ఎండెడ్ December 31st, 2023. ఇవన్నీ కూడా హౌసింగ్ ఫైనాన్స్ కి సంబంధించి అలాగే హోమ్ లోన్ కి సంబంధించిన ఒక కంపెనీస్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఈ లిస్ట్ లో ఫస్ట్ లో ఉండటం జరిగింది. అసెట్ అండర్ మేనేజ్మెంట్ వచ్చేసి 198 కోట్లుగా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ ఆధార్ కంపెనీ మెయిన్ ఫస్ట్ గా ఉండటం జరిగింది. ఫైనాన్షియల్ రేషియోస్ కూడా చూసుకున్నట్లయితే మనం ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది 13% ఉంది. ఈల్డ్ ఆన్ అడ్వాన్స్డ్, కాస్ట్ ఆఫ్ బారోవర్స్ వచ్చేసి 7%. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవర్ బ్రాంచ్ ఆఫ్ సేల్స్ ఆఫీసెస్ నెట్వర్క్ చూసుకుంటే 2023 మార్చి నుంచి 2023 డిసెంబర్ 31st కి ఉత్తరప్రదేశ్లో 13.34% నుంచి 13.3% కి రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 7.2 నుంచి 8.2కి అంటే 1% ఇంక్రీజ్ అయ్యారనమాట 9 months లో. ఇదొక ఏఎం ప్రకారం చూసుకున్నట్లయితే 3.9 నుంచి 4.2% కి ఇంక్రీజ్ అవడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సర్టెన్ రీచ్డ్ అవుట్ ఆఫ్ బ్రాంచెస్ సేల్స్ ఇన్ నెట్వర్క్, వీళ్ళ యొక్క బ్రాంచెస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 40 ఉన్నాయి. సేల్స్ ఆఫీసర్స్ వచ్చి 17 ఉన్నాయి అన్నమాట. అలాగే వీళ్ళ యొక్క బ్రాంచెస్ డిస్టిక్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 23 డిస్టిక్స్ లో ఉన్నాయన్నమాట. 26 డిస్టిక్స్ కి మొత్తం వీళ్ళ యొక్క ఆఫీసెస్ 23 డిస్టిక్స్ లో ఉన్నాయి. పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే 92%. అండ్ తెలంగాణ, కర్ణాటకలో చూసుకున్నట్లయితే వీళ్ళు 33 డిస్టిక్స్ కి వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి 33 డిస్టిక్స్ లో ఉన్నాయి. 100% అనేది పర్సంటేజ్ ఉందన్నమాట. ఇక్కడ ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే బ్రాంచ్ మేనేజ్మెంట్ అంటే ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ ఏ సెక్టార్స్ లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. ఇంకా కమింగ్ టు మనం ప్రజెంట్ ఈ కంపెనీ యొక్క జిఎంపి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే 4/5/2024 ఈ రోజున ఐపీఓ ప్రైస్ వచ్చేసి 315, జిఎంపి వచ్చేసి 62 రూపాయలు ఉంది. ఎస్టిమేషన్ లిస్టింగ్ వచ్చేసి 377 రూపాయలు చూపించడం జరుగుతుంది అనమాట. యాజ్ పర్ 9/31 అప్డేట్ అయింది ఈ టైంకి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జిఎంపి వచ్చేసి 62, లాట్ సైజ్ వచ్చేసి 47. యాజ్ పర్ ప్రజెంట్ జిఎంపి ప్రకారం లిస్టింగ్ ఎయిమ్స్ వచ్చేసి 3000 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట.
దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు హెల్ప్‌లో అయిందనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.